హాయ్ ఎవ్రీవన్. ఏపీడీఎస్సీ 2026లో మీరు విజయం సాధించాలనుకుంటున్నారా? అయితే మీరు ఇప్పుడే మీ ప్రిపరేషన్‌ను స్టార్ట్ చేయండి. ప్రిపరేషన్‌ను స్టార్ట్ చేసే ముందు ఏపీడీఎస్సీ 2025 పేపర్ నందలి బిట్స్ ఏ విధంగా అడిగారో పరిశీలిస్తే మనం ఏ స్టాండర్డ్‌లో ప్రిపేర్ అవ్వాలో తెలుస్తుంది. ఈ వీడియోలో ఏపీడీఎస్సీ 2025 ఫిజికల్ సైన్స్‌లో కంటెంట్ నందు 40 బిట్స్‌ను చూద్దాం. వీడియోను పూర్తిగా చూసి మీకు ఈ వీడియో హెల్ప్‌ఫుల్ అవుతుంటే తప్పకుండా లైక్ చేయండి. ఇంకా ఆలస్యం చేయకుండా కంటెంట్ బిట్స్ చకచకా చూసేద్దాం. మొదటి ప్రశ్న చూద్దాం. మోషన్ ఆఫ్ ఏ వీల్ ఆఫ్ ఏ బైసికల్ ఈజ్ సైకిల్ చక్రం యొక్క చలనం. సైకిల్ చక్రం యొక్క చలనం అనగానే మనకి ఇమ్మీడియట్‌గా ఏ ఆన్సర్ గుర్తొస్తుంది అంటే అది రొటేషనల్ మోషన్ కదా! భ్రమణ చలనం అనేది మనకి వెంటనే స్ఫురిస్తుంది. ఇక్కడ ఇంకొకటి గమనించాల్సిన విషయం ఏంటంటే సైకిలు భ్రమణ చలనంలో ఉన్నట్టయితే అది అక్కడే ఉంటది. కానీ సైకిల్ ఎదరకి మూవ్ అవుతా ఉంటుంది కదా! సో, ఇక్కడ ఇచ్చిన ప్రశ్నకి జవాబు ఏంటంటే, భ్రమణ చలనంతో పాటు ఆ వీల్ యొక్క పొజిషన్ కూడా మారిపోతుంది. ఒక స్థానం నుంచి ఇంకొక స్థానంకి ఆ చక్రం యొక్క స్థానం మారుతుంది కాబట్టి, అది రేఖీయ చలనం కూడా అయ్యుంటది. సో, రేఖీయ చలనంతో పాటు భ్రమణ చలనం. ఈ 2 ఉంటాయి సైకిల్ చలనం అనేది. చాలా చాలా ఇంపార్టెంటు. మీకు దీని మీద ఇంకా డీటెయిల్‌గా తెలియాలనుకుంటే కంటెంట్ వైస్ బిట్స్ అనేవి ఉంటాయి మన దాంట్లో. అందులో నేను డీటెయిల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేశాను. చలనం అనే టాపిక్ మీద ఒక డీటెయిల్డ్ వీడియో అయితే ఉంటది మన ఛానల్‌లో. ఒకసారి చూడండి. అందులో రెక్టిలినియర్ మోషన్ అంటే ఏంటి? రొటేటరీ మోషన్ అంటే ఏంటి? ఆసిలేటరీ మోషన్ అంటే ఏంటి? అక్కడ డీటెయిల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేయడం జరిగింది. సో, ఇక్కడ మళ్ళీ రిపిటేషన్ చేయడం వల్ల వీడియో లెంగ్త్ అయితే పెరిగిపోతుంది. సో, మోషన్ ఆఫ్ ఏ వీల్ ఆఫ్ ఏ బైసికల్ ఈజ్ బోత్ రెక్టిలినియర్ అండ్ రొటేషనల్ మోషన్. కన్‌ఫ్యూజ్ అవ్వద్దు. ఒకసారి ఎక్స్‌ప్లనేషన్ చూడండి. సైకిల్ చక్రం అక్షం చుట్టూ తిరుగుతూ భ్రమణ చలనాన్ని, సరళ రేఖా మార్గంలో ముందుకు సాగుతూ రేఖీయ చలనాన్ని ప్రదర్శిస్తుంది. కాబట్టి భ్రమణ చలనము, రేఖీయ చలనం 2 ఉంటాయి. తర్వాత బిట్. మోస్ట్ ఇంపార్టెంట్ బిట్ కూడా ఇది. 1 గ్రామ్ పర్ సెంటీమీటర్ క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు హౌ మెనీ కిలోగ్రామ్స్ పర్ మీటర్ క్యూబ్ అని అడుగుతున్నాడు. ఇది ఇంగ్లీష్‌లోను, తెలుగులోను ఒకటే కాబట్టి దీన్ని ఎట్లా సాధించాలి అనేది ఒకసారి చూద్దాం. ఇక్కడ ఇచ్చినటువంటి విషయం ఏంటి? 1 గ్రామ్ పర్ సెంటీమీటర్ క్యూబ్. తర్వాత దట్ ఈక్వల్ టు కేజీ పర్ మీటర్ క్యూబ్ అంటున్నాడు. జస్ట్ దీన్ని చాలా ఈజీగా సాధించొచ్చు. ఒకసారి ఎట్లా అన్నది మీకు ఎక్స్‌ప్లనేషన్‌లో చూస్తే మీకు ఈజీగా అర్థమవుతది. ఒక్కసారి చూడండి. 1 గ్రామ్ పర్ సెంటీమీటర్ క్యూబ్‌ని నేను కేజీల్లో కన్వర్ట్ చేశాను. ఎట్లా? ఇక్కడ 2 రకాలుగా చేయొచ్చు. కేజీ పర్ మీటర్ క్యూబ్‌ని తీసుకొని సొల్యూషన్ చేసినట్టయినా మనకు ఆన్సర్ వస్తది. అది ఈజీ. బట్ చివర్లో కంగారులో మనం 1/1000 వేసే ప్రమాదం ఉందనే ఉద్దేశంలో నేరుగా ప్రశ్నలో ఎలాగిచ్చారో అలాగే సొల్యూషన్ చేయడానికి ట్రై చేస్తున్నాం. మనకందరికీ తెలుసు 1 కేజీ ఈజ్ ఈక్వల్ టు 1000 గ్రామ్స్. సో, 1 గ్రామ్ ఈజ్ ఈక్వల్ టు 10⁻³ కేజీస్ అవుతది. సో, ఆ విధంగా 1 గ్రామ్ ప్లేస్‌లో 10⁻³ కేజీస్ అని రాసాము. అదేవిధంగా 1 మీటర్ ఈజ్ ఈక్వల్ టు 100 సెంటీమీటర్స్ అని తెలుసు. సో, ఇక్కడ 1 సెంటీమీటర్ ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుంది? 10⁻² మీటర్స్ అవుతది. కానీ ఇక్కడ సెంటీమీటర్ క్యూబ్ ఉంది. సో, 10⁻⁻6 మీటర్ క్యూబ్ అవుతది. సో, అందువల్ల మనం ఏం రాసామంటే 10⁻³ 10⁻6 రాసాం. సో, ఇది సింప్లిఫై చేస్తే 10⁻³ వస్తది. లేదా 10 క్యూబ్ అంటాం దాన్ని. సో, 10 క్యూబ్ ఈజ్ నథింగ్ బట్ 1000 కేజీ పర్ మీటర్ క్యూబ్. ఈ విధంగా మనం సొల్యూషన్ చెయ్యాలి. సో, మోస్ట్ ఆఫ్ ద ఫిజికల్ సైన్స్ స్టూడెంట్స్ కాబట్టి మీరు 100% ఇది పర్ఫెక్ట్‌గానే చేస్తారు. ఎవరికైనా కన్‌ఫ్యూజన్ ఉన్నట్టయితే ఒక్కసారి మీరు పేపర్ మీద పెట్టి చేయాలి. సార్ మీరు ఇలా డైరెక్ట్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేసేస్తున్నారని మీరు అనుకోవచ్చు. నా ఇంటెన్షన్ ఏంటంటే మీకిది ఎఫెక్టివ్‌గా ఉంటది. నేను చేస్తూ చూపించే కన్నా మీకు ఇది చూస్తే అర్థమయ్యేటటువంటి పరిస్థితుల్లోనే మనం ఉంటాం కాబట్టి నేను ఈ విధంగా మీకు ఎక్స్‌ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తున్నా. అట్లా కాదు మీకు చేస్తూనే చూపించాలి అనుకున్నట్టయితే మీరు కామెంట్ సెక్షన్‌లో తెలియజేయండి. నెక్స్ట్ టైము వైట్ బోర్డ్ తీసుకొని దాని మీద మీకు ఎక్స్‌ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. నెక్స్ట్ ఇది చాలా ఇంపార్టెంటు. జాగ్రత్తగా వినండి. ఎర్రర్ ఇన్ ద మెజర్‌మెంట్ of radius of a sphere is 2%. The error in calculated value of its volume is. గోళ వ్యాసార్థం మాపనం చేయడంలో దోషం 2% అయినా దాని ఘనపరిమాణం లెక్కించడంలో దోషం ఎంతుంటుంది? ఇది తెలియాలి అంటే మనకి గోళం యొక్క ఘనపరిమాణానికి ఫార్ములా తెలియాలి. అది తెలిసినట్టయితే ఈజీగానే లెక్క కట్టొచ్చు. సో, ఇది ఏ విధంగా సొల్యూషన్ చేయాలన్నది ఒకసారి చూద్దాం. ఒకసారి చూడండి. ఎర్రర్ ఎంత ఉంటుంది అని తెలియాలంటే ముందు మనకి గోళం యొక్క ఘనపరిమాణ సూత్రం తెలియాలనుకున్నాం కదా! గోళం యొక్క ఘనపరిమాణ సూత్రం ఎంత? 4/3 πr³
ఇక్కడ మనకి ఎర్రర్ ఎందులో వచ్చింది? రేడియస్‌లో వచ్చింది. అంటే r³ మనకి ఎర్రర్ ఉంది. దీనికి సింపుల్ ఫార్ములా ఏంటంటే, ఆ పవర్ ఎంతైతే ఉందో, ఆ పవర్ చేత ఆ ఎర్రర్‌ని మల్టిప్లై చేస్తే మనకు ఆన్సర్ వచ్చేస్తుంది. r³ కదా ఇక్కడ. r³ కాబట్టి 3 ఇంటూ ఎర్రర్ పర్సెంటేజ్ ఇన్ ద రేడియస్ దట్ ఈజ్ ఈక్వల్ టు 3 ఇంటూ 2 దట్ ఈక్వల్ టు 6%. మీకు సింపుల్ లాజిక్ 3 ఇంటూ వ్యాసార్థంలో దోషము. ఒకవేళ ఇదే బిట్‌ని గోళం యొక్క ఉపరితల వైశాల్యం అడిగాడనుకో. గోళం యొక్క ఉపరితల వైశాల్యం. గోళం యొక్క ఉపరితల వైశాల్యానికి సూత్రం ఏమవుతుంది? చెప్పాలి. 4πr² అవుతది. సో, ఆ పరిస్థితుల్లో దోషం అడిగితే, ఆ ఉపరితల వైశాల్యం యొక్క దోషం అని అడిగితే, అప్పుడు స్క్వేర్ ఉంది కాబట్టి 2 ఇంటూ 2 దట్ ఈజ్ ఈక్వల్ టు 4% అవుతది. సో, ఇక్కడ ఘనపరిమాణం అడిగాడు కాబట్టి 3 ఇంటూ 2% దట్ ఈక్వల్ టు 6%. ఓకేనా? నెక్స్ట్ బిట్ చూద్దాం. ఏ గర్ల్ వాక్స్ విత్ ఎ స్పీడ్ ఆఫ్ 5/3 మీటర్ పర్ సెకండ్ ఫర్ 15 మినిట్స్. ద డిస్టెన్స్ కవర్డ్ బై హెర్ ఈజ్. ఇది చాలా ఈజీ బిట్టు. ఇంత ఈజీ బిట్టు అసలు డిఎస్సిలో ఇవ్వకూడదు అసలు. ఎందుకంటే అందరూ కరెక్ట్‌గా ఆన్సర్ చేస్తారు దీన్ని. ఒక బాలిక 5/3 మీటర్లు పర్ సెకండ్ ఒడితో 15 నిమిషాల పాటు నడిచింది. ఆ బాలిక నడిచిన దూరం ఎంత అని అడుగుతున్నారు. సో, ఇది ఎట్లా క్యాలిక్యులేట్ చేయాలో ఒకసారి చూద్దాం. మనందరికీ తెలుసు వేగం ఈజ్ ఈక్వల్ టు దూరం బై కాలం అని. సో, మనకిక్కడ దూరం అడుగుతున్నారు. దూరం ఈజ్ ఈక్వల్ టు అప్పుడు ఏమవుతుంది? వేగము ఇంటూ కాలం అని అవుతది. సో, దూరం ఈజ్ ఈక్వల్ టు స్పీడ్ ఇంటూ టైమ్ అని తీసుకున్నారు. స్పీడ్ ఎంత ఇచ్చారు? 5/3. ఇక్కడ టైమ్‌ని మనకి మినిట్స్‌లో ఇవ్వడం జరిగింది. 15 మినిట్స్ అని ఇచ్చారు. సో, మినిట్స్‌లో ఉండకుండా అది సెకండ్స్‌లో ఉండాలి. సెకండ్స్‌లో కన్వర్ట్ చేయాలి. సెకండ్స్‌లో కన్వర్ట్ చేయాలంటే ఇంటూ 60 కనుక చేసినట్టయితే అది సెకండ్స్‌లో కన్వర్ట్ అయిపోతుంది. అంటే 15 ఇంటూ 60 అంటే 900 సెకండ్స్ వచ్చింది. సో, స్పీడ్ ఇచ్చారు, టైమ్ ఇచ్చారు. ఆ 2 మల్టిప్లై చేస్తే ఆన్సర్ అయితే వచ్చేస్తది. 1.5 కిలోమీటర్స్. ఆప్షన్స్‌లో మనకి కిలోమీటర్స్‌లో ఇవ్వడం జరిగింది. సో, మనం కరెక్ట్‌గా ఆప్షన్‌ని చూస్ చేయగలుగుతాం. అసలు ఇందులో ప్రాబ్లమ్ ఏమీ లేదు. చాలా చిన్న బిట్ ఇది. వడి యొక్క ప్రాథమిక ప్రమాణం. ద బేసిక్ యూనిట్ ఆఫ్ స్పీడ్ ఈజ్. ఇది కూడా ఎంత చిన్న బిట్ అంటే అంత చిన్న బిట్. మీటర్ పర్ సెకండ్. ఇక్కడ మనకి స్పీడే కాదు, వెలాసిటీ ఇచ్చినా సరే మీటర్ పర్ సెకండే. ఓకేనా? ద ఫిజికల్ క్వాంటిటీ హ్యాస్ ఎ వాల్యూ ఆఫ్ -3 మీటర్ పర్ సెకండ్. ఇట్ మే బీ. ఒక భౌతిక రాశి విలువ -3 మీటర్లు పర్ సెకండ్ అయినా ఆ రాశి చెప్పగలగాలి. ఆప్షన్ ఏ గాని, ఆప్షన్ బి అని కానీ మీకు ఐడియా వచ్చుండాలి. కరెక్ట్ ఆన్సర్ ఏంటన్నది ఒక్కసారి గమనించాలి. స్పీడ్ ఎప్పుడైనా నెగెటివ్ ఉండే అవకాశం ఉంటుందా? ఉండదు. ఇక్కడ మైనస్ వాల్యూ దేన్ని ఇండికేట్ చేస్తుంది అంటే, దాని యొక్క డైరెక్షన్ ఇండికేట్ చేస్తది. సో, అది వేగం. కణం యొక్క వేగము. కణం యొక్క వేగము. ఆ వేగాన్ని గుర్తుగానే ఆ డైరెక్షన్ తెలియజేయడం కోసం మైనస్ ఇవ్వడం జరిగింది. మామూలుగా అయితే వడి అంటే స్పీడ్ గనక నెగెటివ్ ఎప్పుడూ ఉండదు. స్పీడ్ ఎప్పుడూ నెగెటివ్ ఉండదు. చూసుకోక్కర్లేదు మీరు. ఈ వెలాసిటీ లేదా వేగం అనేది ఏమవుతదంటే అది ఇట్ ఈస్ ఎ వెక్టార్ క్వాంటిటీ. అందువలన దానికి దిశ ఉండాలి, పరిమాణం ఉండాలి. సో, ఇక్కడ ఆ రుణ విలువ ఎందుకొచ్చిందంటే అది డైరెక్షన్‌ని ఇండికేట్ చేయడం వలన అక్కడ నెగెటివ్ సైన్ తీసుకోవడం జరిగింది. ఓకేనా? చాలా చిన్న బిట్ ఇది. చిన్నిపాటి కన్‌ఫ్యూజన్ కూడా రావచ్చు. ఆ ఎగ్జామినేషన్ టెన్షన్. ద ఏరియా అండర్ ఎ గ్రాఫ్ బిట్వీన్ 2 ఫిజికల్ క్వాంటిటీస్ ఈస్ గివెన్ ఇన్ యూనిట్ ఎం. ద ఫిజికల్ క్వాంటిటీస్ ఆర్. ఇది కూడా చాలా ఈజీగానే గెస్ చేయొచ్చు. మీరిక్కడ అబ్జర్వ్ చేసినట్టయితే కేవలం ఈ మోషన్ లెసన్ నుంచే మనకి వరుసగా 4 బిట్లు ఇవ్వడం జరిగింది మీకు. 2 భౌతిక రాశులతో ఒక గ్రాఫ్ గీశారు. ఆ గ్రాఫ్ వైశాల్యం ప్రమాణం ఎం. అయినా ఆ రాశులు ఏంటి అని అడుగుతున్నాడు. అసల మీటర్ అనే ప్రమాణం దేనికుంటుంది? దేనికుంటుంది? దూరానికి ఉంటది. సో, మిగిలిన 2 రాశులు ఏమై ఉండాలి అనేది మనకు తెలియాలి. మిగిలిన రాశులు ఏమై ఉంటాయో గెస్ చేసి ఉండాలి ఈ పాటికి. యెస్. ఆప్షన్ సి. వడి మరియు కాలం. ఎందుకు అంటే స్పీడ్ ఇంటూ టైమ్ చేసినట్టయితే మనకేమొస్తుంది? డిస్టెన్స్ వస్తది. ఆ డిస్టెన్స్‌కి యూనిట్సే మీటర్. వడి కాలం గ్రాఫ్ క్రింది వైశాల్యం ప్రయాణించిన దూరాన్ని ఇస్తుంది. ఈ బిట్ ఆల్రెడీ మన మోషన్ అనే టాపిక్‌లో నేను డీటెయిల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేశాను. దాంట్లో డిఫరెంట్ గ్రాఫ్స్ కూడా మీకు దానికి రిలేటెడ్ ఉన్నటువంటి బిట్స్ కూడా చెప్పాం. యాక్చువల్‌గా పేపర్ చాలా ఈజీగా ఇచ్చాడని అనుకోవచ్చు. ఈ బిట్స్‌ని బట్టి చూస్తూ ఉంటే. జస్ట్ బేసిక్స్ మీద ఐడియా ఉండాలి బాగా. సో, నెక్స్ట్ బిట్‌ని చూద్దాం. ఇఫ్ ఏ బార్ ప్లస్ బి బార్ ఈజ్ ఈక్వల్ టు మాడ్యులస్ ఆఫ్ ఏ బార్ మైనస్ బి బార్, ద యాంగిల్ బిట్వీన్ వెక్టార్స్ ఏ బార్ అండ్ బి బార్ ఈజ్. మాడ్యులస్ ఏ బార్ ప్లస్ బి బార్ ఈజ్ ఈక్వల్ టు మాడ్యులస్ ఏ బార్ మైనస్ బి బార్ అయిన ఏ బార్ మరియు బి బార్ల మధ్య కోణం ఎంత? చాలా మంచి బిట్టు. ఇది ఇంటర్మీడియేట్ స్థాయి నుంచి వచ్చినటువంటి బిట్టు.
అసలా మాడ్యులస్ క్యాలిక్యులేట్ చేసినప్పుడు ఎట్లా క్యాలిక్యులేట్ చేస్తామన్నది తెలిస్తే ఈ ప్రశ్నకి చాలా సులభంగా ఆన్సర్ చేయగలుగుతారు. ఒకసారి చూద్దాం. అసలు మనకి మాడ్యులస్ క్యాలిక్యులేట్ చేయడం అంటే అర్థం ఏంటంటే యాక్చువల్‌గా స్క్వేర్ రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ బీ స్క్వేర్ ప్లస్ 2ab కాస్ థీటా అవుతది. అంటే ఫస్ట్ మాడ్యులస్ ఆఫ్ ఏ బార్ ప్లస్ బీ బార్‌కి ఏంటంటే ఆన్సరు స్క్వేర్ రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ బీ స్క్వేర్ ప్లస్ 2ab కాస్ థీటా. సరే ఇక్కడ రూట్ లేదు కదా అని మీరు అనుకుంటున్నారు. నేనది యాక్చువల్‌గా ఏం చేశామంటే స్క్వేరింగ్ బోత్ సైడ్స్ చేయడం వలన ఇట్లా కన్వర్ట్ అయిపోయింది. ఏ స్క్వేర్ ప్లస్ బీ స్క్వేర్ ప్లస్ 2ab కాస్ థీటా ఈజ్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ ప్లస్ బీ స్క్వేర్ మైనస్ 2ab కాస్ థీటా. సో ఈ 2 ఈక్వల్ అని ఇవ్వడం జరిగింది ఎగ్జామ్ పేపర్‌లో. సో ఏం చేస్తాం సింప్లిఫై చేస్తే 4ab కాస్ థీటా ఈజ్ ఈక్వల్ టు 0. కాస్ థీటా ఎప్పుడు 0 అవుతది? థీటా 90 డిగ్రీస్ అయినప్పుడు మాత్రమే 0 అవుతది. ఓకేనా? థీటా 90 డిగ్రీస్ అయినప్పుడు మాత్రమే 0 అవుతది కాబట్టి ఆప్షన్ డి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతది. ఇది ఇంటర్మీడియేట్ నుంచి ఇచ్చినటువంటి బిట్. 10థ్ క్లాస్ లెవెల్‌లో మీకు వెక్టార్స్‌కి సంబంధించినటువంటి ప్రశ్నలైతే లేవు. సో ఇవి కూడా మనం కవర్ చేద్దాం. నెక్స్ట్ కంటెంట్ వీడియోస్‌లో కవర్ చేసే ప్రయత్నం అయితే చేద్దాం. ఇది పెద్ద కష్టమైనటువంటి ప్రాబ్లమ్ అయితే కాదు. బట్ ఒకసారి అది చూస్తే మనం చేయగలుగుతాం. అది చూడకుండా ఎగ్జామ్‌కెళ్ళినట్టయితే మనం ఒకసారి భయపడి వదిలేసే పరిస్థితి అయితే ఉంటది. ఒక బిట్ మన జీవితాన్నే మార్చేస్తది. అందులో డౌట్ ఏం లేదు. నెక్స్ట్ బిట్ చూద్దాం. ద ఫాలోయింగ్ ఫ్యాక్టర్ ఇంక్రీజెస్ ద ఫ్రిక్షన్. క్రింది వానిలో ఘర్షణ బలాన్ని పెంచే కారకం. ఒకసారి చదవండి. ఈజీగా ఆన్సర్ చేయొచ్చు. అసలు ఏమి చదువుకోకుండా వెళ్ళినా కానీ ఈ బిట్‌కి ఆన్సర్ చేయొచ్చు. సోల్ ఆఫ్ ఏ షూ. షూ యొక్క అడుగు భాగం ఘర్షణ బలాన్ని పెంచే కారకం. మిగిలినన్నీ కూడా ఘర్షణని తగ్గిస్తాయి. షూ అడుగు భాగాన గీతలు ఉపరితల గరుకుతనాన్ని పెంచి జారిపోకుండా ఉండటానికి ఘర్షణను పెంచుతాయి. నెక్స్ట్ బిట్ ఒకసారి చూద్దాం. వెన్ ఏ కార్పెట్ ఈజ్ బీటెన్ విత్ ఏ స్టిక్ డస్ట్ కమ్స్ అవుట్ ఆఫ్ ఇట్. దిస్ ఈజ్ ఎన్ ఎగ్జాంపుల్ ఆఫ్ న్యూటన్స్. ఇది చాలా ఈజీ. చదివితే మీకు న్యూటన్ లాస్ చదివినప్పుడు నేను డీటెయిల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేశాను. దీన్ని కూడా దాన్ని బట్టి ఈజీగా చెప్పేయచ్చు. ఒక తివాచీని కర్రతో కొట్టినప్పుడు దాని నుండి దుమ్ము బయటకు వస్తుంది. ఇది ఏ న్యూటన్ నియమానికి ఉదాహరణ? యెస్. ఫస్ట్ లా మొదటి నియమము. న్యూటన్ మొదటి నియమం. న్యూటన్ మొదటి నియమం దేని గురించి ఎక్స్‌ప్లెయిన్ చేసింది? ఇనర్షియా గురించి ఎక్స్‌ప్లెయిన్ చేసింది. ఆ ఇనర్షియా వల్లనే ఆ దుమ్ము కణాలు అక్కడే ఉండిపోతాయి. అసలు ఇనర్షియా అంటే ఏంటి అవన్నీ తెలియాలంటే మీకు ఆ కంటెంట్ వీడియోస్‌లో అయితే డీటెయిల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేశాము. ఒకసారి అక్కడ చూడండి. ఇక్కడైతే నిశ్చల జడత్వం వలన తివాచీ చలనంలోని వచ్చిన దుమ్ము రేణువులు నిశ్చలంగా ఉండి వేరుపడతాయి. స్మాల్ రిమైండర్ గైస్. వీడియో మీకు హెల్ప్‌ఫుల్ అవుతుంటే తప్పకుండా లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్‌కి తప్పకుండా షేర్ చేయండి. మీరు లైక్ చేసినట్లయితే నాకు అదొక మోటివేషన్‌లా ఉండి మీకు ఫర్దర్‌గా వీడియోస్ చేసి మీకు అందించడానికి ప్రయత్నం చేస్తాను. ఓకే. నెక్స్ట్ బిట్ చూద్దాం. ఎ బాడీ సింక్స్ ఇన్ ఎ లిక్విడ్ ఇఫ్ ద బయాన్ట్ ఫోర్స్ ఈజ్. ఉత్ప్లవన బలం ఇలా ఉన్నప్పుడు వస్తువు ద్రవంలో పూర్తిగా మునుగుతుంది. ఇది కొంచెం జాగ్రత్తగా ఆలోచన చేసి పెట్టవలసినటువంటి బిట్. ఉత్ప్లవన బలం అంటే ఏంటి? ఉత్ప్లవన బలం అంటే ఏంటంటే ఏదైనా వస్తువు ద్రవ పదార్థం మీద ఉంచినప్పుడు ఆ ద్రవం ఆ వస్తువు మీద ఊర్ధ్వ దిశలో పనిచేసేటటువంటి బలం. అప్వర్డ్ ఫోర్స్ అనుకోవచ్చు. ఈ అప్వర్డ్ ఫోర్సు ఎలా ఉన్నప్పుడు వస్తువు ద్రవంలో మునిగిపోతుంది? ఇప్పుడు ఆన్సర్ మీరు ఈజీగా చెప్పేస్తారు. యెస్. ఆప్షన్ సి. దాని భారం కంటే తక్కువగా ఉన్నప్పుడు. అంటే కిందకి పనిచేసే బలం వెయిట్ కిందకి పనిచేస్తది. అప్వర్డ్ డైరెక్షన్‌లో పనిచేసే బలం ఈ బయాన్సీ ఫోర్స్ అంటాం. ఈ 2 ఈక్వల్‌గా ఉన్నాయనుకోండి. మీరు ఏదైనా వస్తువుని నీటి మీద వేసినప్పుడు లేదా ద్రవం మీద వేసినప్పుడు ఆ వస్తువు తేలుతది. ఒకవేళ అప్వర్డ్ ఫోర్స్ తక్కువగా ఉంటే దట్ మీన్స్ బయాన్సీ ఫోర్స్ కన్నా తక్కువగా ఉంటాయి. అంటే ఉత్ప్లవన బలం తక్కువగా ఉంటే అది ఆ నీటిలో మునిగిపోతది. ఇది ఇందులో ఉన్నటువంటి రహస్యం. ఓకే. నెక్స్ట్ ద యూనిట్ ఆఫ్ ప్రెషర్ అమాంగ్ ద ఫాలోయింగ్ ఈజ్. ఇంత చిన్న బిట్ కూడా డీఎస్సీ పరీక్షలో అడుగుతారా అనిపించింది ఈ బిట్. క్రింది వానిలో పీడనానికి సరైన ప్రమాణం. ఇది అడగడానికి కారణం ఏంటంటే అసలు పీడనానికి మనకు ఫార్ములా గుర్తుంటే కళ్ళు మూసుకొని ఆన్సర్ పెట్టొచ్చు. పీడనానికి ఫార్ములా ఏంటి? ప్రెషర్ ఈజ్ ఈక్వల్ టు ఫోర్స్ బై ఏరియా లేదా థ్రస్ట్ బై ఏరియా. ఎగ్జాక్ట్‌గా అయితే థ్రస్ట్ బై ఏరియా. ఆ ప్రకారం చూసినట్టయితే ఫోర్స్ బై ఏరియా అని గుర్తుపెట్టుకున్నట్టయితే ఫోర్స్‌కి ప్రమాణం న్యూటను, ఏరియాకి మీటర్ స్క్వేరు. సో న్యూటన్ పర్ మీటర్ స్క్వేర్. దాన్ని సింపుల్‌గా న్యూటన్ మీటర్ పవర్ -2గా రాయొచ్చు. సో మనం ఏ విధమైన ఎక్స్‌ప్లనేషన్ లేకుండా ఆప్షన్ నుంచి ఆప్షన్ సిని ఎంచుకోవచ్చు. కానీ ఇది ఎందుకు అడిగారు అంటే జనరల్‌గా పీడనానికి ప్రమాణం అనగానే మనకు బ్రెయిన్‌లో ఏం గుర్తొస్తుంది అంటే పాస్కల్ అనేది గుర్తొస్తది. ఈ పాస్కల్ అనేది ఒక శాస్త్రవేత్త పేరు. ఆయన గౌరవార్థం పీడనానికి పాస్కల్ అనే ప్రమాణం ఇవ్వటం జరిగింది. ఒరిజినల్‌గా పీడనానికి ప్రమాణం అయితే న్యూటన్ పర్ మీటర్ స్క్వేర్. ఆ న్యూటన్ పర్ మీటర్ స్క్వేర్‌ని పాస్కల్ గారి గౌరవార్థం పాస్కల్ అని
చెప్పడం జరిగింది. సో, అది ఏ విధంగా వచ్చిందో మీకు వివరణలు ఇచ్చామో ఒకసారి చూడండి. ఇది చాలా ఇంపార్టెంటు. రిపీటెడ్‌గా ఎక్కువ సార్లు ఈ ఫార్ములా మీదే మనకి నంబర్ ఆఫ్ టైమ్స్ ప్రతి డీఎస్సీలో ప్రశ్నుంటుంది. గ్రావిటేషనల్ ఫోర్స్ ఈజ్ రిలేటెడ్ టు డిస్టెన్స్ బిట్వీన్ 2 మాసెస్. గురుత్వాకర్షణ బలం F 2 ద్రవ్యరాశుల మధ్య దూరాల మధ్య సంబంధము. అసల గురుత్వాకర్షణ బలం F ఏ విధంగా ఉంటుందంటే, విశ్వంలో ఏ 2 వస్తువుల మధ్య అయినా ఇది ఉంటుంది. అది ఆ 2 ద్రవ్యరాశుల లబ్ధానికి అనులోమానుపాతంలోను, వాటి మధ్య దూరం యొక్క వర్గానికి విలోమానుపాతంలోను ఉంటుంది. దాన్నే మనం F ఈజ్ ప్రపోర్షనల్ టు m1 m2 F ఈజ్ ప్రపోర్షనల్ టు 1/d² అని రాస్తాం. దాన్ని ఫైనల్‌గా F ఈజ్ ఈక్వల్ టు G ఇంటూ m1 m2/d² తీసుకుంటాం. ఇక్కడ మనకు కేవలం రెండో పాయింట్ మాత్రం అడిగాడు. F ఈజ్ ప్రపోర్షనల్ టు 1/d². సో, డైరెక్ట్‌గా ఆప్షన్ బికి వెళ్ళిపోవచ్చు. దీనికోసం మళ్ళీ ప్రత్యేకంగా మనం గుర్తుంచుకోవాల్సింది, కష్టపడాల్సింది ఏమీ లేదు. చాలా నేరుగా అడిగారు. చాలా బిట్స్ డైరెక్ట్‌గానే ఉన్నాయి. క్రింది వానిలో నిత్యత్వ బలం కానిది. చాలా చాలా ఇంపార్టెంట్ బిట్ ఇది. ఇది మంచి బిట్. చెప్పగలగాలి. అసలు నిత్యత్వ బలం ఏంటనేది తెలిస్తే మీరిది ఇంత ఇబ్బంది పడరు. ఘర్షణ బలం అయితే ఆన్సర్. ఇది కన్జర్వేటివ్ ఫోర్స్ అనేది ఇక్కడ అనేది చెప్పుకుంటాం. అలా కన్జర్వేటివ్ ఫోర్స్ అనేది ఏంటనేది తెలిస్తే అప్పుడు మీకు డీటెయిల్‌గా తెలుస్తది. ఘర్షణ బలం అయితే మాత్రం నిత్యత్వ బలం కాదు. నేను మళ్ళీ డీటెయిల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. అది కొంచెం మంచి టాపిక్కు. దానికి ఒక స్పెషల్ వీడియో అయితే చేస్తా. ద కండిషన్ ఫర్ న్యూమరికల్ వాల్యూస్ ఆఫ్ మాస్ టు బి ఈక్వల్ టు వెయిట్ ఈజ్. మనకి సర్వసాధారణంగా నిత్య జీవితంలో జరిగేటటువంటి విషయమే. ద్రవ్యరాశి విలువ భారానికి సమానం కావడానికి అవసరమైన షరతు. మన నిత్య జీవితంలో ఈ మాస్‌కి, వెయిట్‌కి డిఫరెన్స్ లేకుండా వర్డ్స్ వాడేస్తా ఉంటాము. ఒకవేళ ఈ 2 సమానం అవ్వాలంటే ఎప్పుడవుతాయి? అసలు వెయిట్ అంటే ఏంటన్నది తెలిస్తే తెలిసిపోతది. వెయిట్ అనేది W=mg. m అనేది ద్రవ్యరాశి, g అనేది గురుత్వ త్వరణం. సో, ఈ 2 ఎప్పుడు సమానం అవుతాయి? వెనెవర్ ద g ఈజ్ ఈక్వల్ టు 1. g 1 అయినప్పుడు ఆ 2 ఈక్వల్ అవుతాయి. సో, చాలా సింపుల్. అసలు మనం ఏ విధమైనటువంటి పేపర్ మీద పెన్ పెట్టకుండా ఆన్సర్ చేసేలాగా ఇచ్చారు బిట్స్. నెక్స్ట్ బిట్. ఎ స్టోన్ ఈజ్ టైడ్ టు ఎ స్ట్రింగ్ ఈజ్ విర్ల్డ్ ఇన్ ఏ హారిజాంటల్ సర్కిల్. ద వర్క్ డన్ ఆన్ ఇట్ బై ద స్ట్రింగ్ ఈజ్. ఒక తీగకు కట్టిన రాయిని క్షితిజ సమాంతర వృత్తాకార మార్గంలో తిప్పినప్పుడు రాయిపై తీగ చేసిన పని. చాలా జాగ్రత్తగా వినాలి ఇది. రాయిపై తీగ చేసిన పని. ఆన్సర్ ఏమవుతుందంటే శూన్యం అవుతుంది. రాయిపై తీగ చేసిన పని శూన్యం అవుతుంది. ఎట్లా అనేది ఒకసారి మీరు వివరణలో చూద్దాం. అసలా మనకి పని అనగానే మనకి బ్రెయిన్‌లో గుర్తు రావాల్సినటువంటి ఫార్ములా ఏంటంటే F⁻.S. అంతకుముందు టెస్ట్‌లో చెప్పినప్పుడు నేను F/S అని చెప్పాను. అది కరెక్టే. ఎందుకంటే టెట్ లెవెల్ ఆఫ్ డిఫికల్టీ అంతవరకునే ఉంటది. ఇది ఇంటర్మీడియేట్ స్థాయి వరకు ఉంటది డీఎస్సీ అనేది. సో, ఇక్కడ మనం పెర్ఫెక్ట్‌గా నేర్చుకోవాలి. వర్క్ అనేది ఒక స్కేలార్ క్వాంటిటీ, అదిశ రాశి. దీనికి ఫార్ములా ఏంటంటే W=F⁻.S. అంటే దట్ ఈక్వల్ టు Fs కాస్ థీటా. సో, ఇక్కడ థీటా వాల్యూ కూడా చాలా చాలా ఇంపార్టెంట్. ఇక్కడ మీరు చూసినట్టయితే ఒక తీగకు రాయిని కట్టి క్షితిజ సమాంతర వృత్తాకార మార్గంలో తిప్పినప్పుడు ఏం జరుగుతుంది అంటే, ఆ రాయి మీద పనిచేసేటటువంటి బలం, డైరెక్షను, ఆ రాయి ప్రయాణించేటటువంటి డైరెక్షను 2 ఏ విధంగా ఉన్నాయనేది కూడా చాలా ఇంపార్టెంట్. ఇక్కడ మీరు చూసినట్టయితే ఆ రెండిట్ల మధ్య కోణం ఎంత ఉంటదంటే 90 డిగ్రీలు ఉంటది. టెన్షన్ ఫోర్స్ ఈజ్ డైరెక్టెడ్ రేడియల్లీ ఇన్వర్డ్స్ వైల్ ద డిస్ప్లేస్మెంట్ ఈజ్ టాంజెన్షియల్. ఇక్కడ మనకి ఆ దారానికి, ఆ రాడ్‌కి మధ్యలో తన్యతా బలము, స్థానభ్రంశం పరస్పరం ఎలా ఉంటాయంటే ఒకదానికొకటి 90 డిగ్రీస్ ఉంటాయి. సో, ఎప్పుడైతే 90 డిగ్రీస్ ఉంటుందో కాస్ 90 మనకు వెంటనే తెలుసు. కాస్ 90 0. సో, F/S/0 కాబట్టి ఫైనల్‌గా జరిగినటువంటి పని 0 అవుతది. నెక్స్ట్ ప్రశ్న చూద్దాం. ద ఎనర్జీ కన్జ్యూమ్డ్ ఇన్ 5 అవర్స్ బై 2 డివైజెస్ ఆఫ్ పవర్ 500 వాట్ ఈచ్ ఈజ్. ఒక్కొక్కటి 500 వాట్ల సామర్థ్యం కలిగిన 2 పరికరాలు 5 గంటల్లో వినియోగించిన శక్తి. సామర్థ్యము ఇచ్చాడు మనకి. ఎంత శక్తిని వినియోగించిందని అడుగుతున్నారు. శక్తి అనగానే మనకి ప్రమాణాలు ఏం గుర్తు రావాలి? జౌల్స్. కాబట్టి ఆప్షన్‌లో చూసినట్టయితే అన్నీ జౌల్స్‌లోనే ఉన్నాయి. సో, ఇది ఏ విధంగా చేస్తామన్నది ఒకసారి మీకు వివరణ చూపిస్తాను. చాలా ఈజీ. యాక్చువల్‌గా పవర్ ఈజ్ ఈక్వల్ టు వర్క్ బై టైమ్. వర్క్ బై టైమ్. సో, వర్క్, ఎనర్జీ 2 ఒకటే. ఆ విధంగా చూసినట్టయితే వర్క్ ఈజ్ ఈక్వల్ టు పవర్ ఇంటూ టైమ్. సో, శక్తి ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందంటే సామర్థ్యము ఇంటూ కాలం అవుతది. ఆ ఫార్ములాలో ప్రతిక్షేపించినట్టయితే మీకు వెంటనే ఆన్సర్ వచ్చేస్తది. సో, పవర్ ఎంత? 2 అన్నాడు కాబట్టి 2 × 500 కాబట్టి 1000 అయింది. టైము
5 అవర్స్ అన్నాడు. 5 అవర్స్‌లో ఉంచకూడదు. సెకండ్స్‌లోకి మార్చాలి. సో, ఒక్కొక్క అవర్‌కి 3600 సెకండ్స్ ఉంటాయి. సో, ఎనర్జీ ఈజ్ ఈక్వల్ టు పవర్ ఇంటూ టైమ్. ఆ విధంగా లెక్క కట్టినట్టయితే 1.8 ఇంటూ 10⁷ జౌల్స్. చాలా ఈజీ ఆన్సర్ ఇది. నెక్స్ట్ బిట్‌కెళ్దాం. ఆబ్జెక్ట్ విత్ మాస్ m ఈజ్ మూవింగ్ విత్ వెలాసిటీ v. టు డబుల్ ద కైనెటిక్ ఎనర్జీ కీపింగ్ మాస్ కాన్స్టెంట్ వెలాసిటీ మస్ట్ చేంజ్ టు. చాలా మంచి బిట్. m ద్రవ్యరాశి గల వస్తువు v వేగంతో ప్రయాణిస్తుంది. ద్రవ్యరాశిని స్థిరంగా ఉంచి గతిజ శక్తిని రెట్టింపు చేయటానికి వేగంలో రావాల్సిన మార్పు. అలా చూడగానే ఆప్షన్ చెప్పొచ్చు. √2 ఇంటూ v. సార్ మీరు ఎట్లా చెప్పేసేసారంటే చాలా ఈజీ మనకి. కైనెటిక్ ఎనర్జీ ఈజ్ ఈక్వల్ టు ½ mv². ½ mv². సో, ఇక్కడ మనకి డబల్ అవ్వాలంటున్నారు. సో, డబల్ అవ్వాలి అని అనుకున్నట్టయితే యాక్చువల్‌గా వెలాసిటీని 2 తీసుకున్నారనుకోండి 4 టైమ్స్ అయిపోతుంది. అందువల్ల √2 తీసుకున్నట్టయితే √2² 2 అవుతది. సో, ఆ విధంగా ఆప్షన్ 3కి అయితే నేను అప్రోచ్ అయిపోయాను. సో, మీకు డీటెయిల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను చూడండి. సో, ½ mv² తీసుకున్నాం. మనకి కైనెటిక్ ఎనర్జీ ఎంత అవ్వాలనుకుంటున్నాం? 2k అవ్వాలనుకుంటున్నాం. అంటే డబుల్ ద కైనెటిక్ ఎనర్జీ అవ్వాలనుకుంటున్నాం. 2 రెట్లు కావాలిగా. సో, ½ mv-² ఈజ్ ఈక్వల్ టు ½ mv² ఇంటూ 2గా తీసుకున్నాం. డబుల్ అయ్యింది. సో, దాన్ని సింప్లిఫై చేస్తే అన్నీ క్యాన్సిల్ అయిపోతాయి. v-² ఈజ్ ఈక్వల్ టు 2 ఇంటూ v² ఉంటది. అప్పుడు v' ఈజ్ ఈక్వల్ టు √2 ఇంటూ v అవుతుంది. సో, √2 రెట్లు పెరగాలి. ఆ విధంగా క్యాలిక్యులేషన్. ఈజీగానే అర్థమవుతది. పెద్ద ప్రాబ్లమ్ ఏం లేదు. ఇది కూడా మంచి బిట్. ఇన్ యాన్ ఇనెలాస్టిక్ కొలిజన్ అస్థితిస్థాపక అభిఘాతాలలో అలా స్థితిస్థాపక అభిఘాతం అంటే ఏంటో తెలిస్తే అస్థితిస్థాపక అభిఘాతం అనేది తెలుస్తుంది. సో, ఇక్కడ స్థితిస్థాపక అభిఘాతం అంటే ఏం జరగాలి అంటే గతిజ శక్తి, ద్రవ్యవేగము రెండూ నిత్యత్వాలు అవ్వాలి. ఈ రెండాటిల్లో ద్రవ్యవేగము అస్థితిస్థాపక అభిఘాతాల్లో కూడా నిత్యత్వం అవుతుంది. కేవలం గతిజ శక్తి మాత్రమే నిత్యత్వం అవ్వదు. సో, ఈ విధంగా చూసినట్టయితే స్థితిస్థాపక అభిఘాతాల్లో గతిజ శక్తి, ద్రవ్యవేగం రెండూ నిత్యత్వం అవుతాయి. అస్థితిస్థాపక అభిఘాతాల్లో కేవలము ద్రవ్యవేగం మాత్రమే నిత్యత్వం అవుతుంది. గతిజ శక్తి నిత్యత్వం అవ్వదు. ఇది కనుక మనం కాన్సెప్ట్ సరిగ్గా నేర్చుకోకుండా కనుక వచ్చినట్టయితే కంగారులో ఆప్షన్ డీకి అయితే వెళ్ళిపోతాం. అంటే స్థితిస్థాపక అభిఘాతాల్లో 2 అవుతాయి. సో, అస్థితిస్థాపక అభిఘాతంలో 2 అవ్వేమో అని అనుకుంటాం. కానీ కాదు. ద్రవ్యవేగ నిత్యత్వం అనేది ఎప్పుడూ జరుగుతుంది. సో, ఇంక అవ్వంది గతిజ శక్తి నిత్యత్వం అవ్వదు. సో, ఆ కాన్సెప్ట్ ప్రకారం ఇక్కడ ఏమని అడుగుతున్నాడు? ఏం జరుగుతుంది అని అడిగాడు. అవుతుందని ఇచ్చాడు. ఆప్షన్ ఏ తప్పు. కేవలం ద్రవ్యవేగం నిత్యత్వం అవుతుందన్నాడు. సో, ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఒకసారి మీకు అదే డీటెయిల్‌గా ఎక్స్‌ప్లనేషన్ ఇచ్చాను చూడండి. టోటల్ లీనియర్ మొమెంటమ్ ఈజ్ ఆల్వేస్ కన్జర్వ్డ్ ఇన్ ఆల్ కొలిజన్స్ వెదర్ ఇట్ ఈస్ elastic collision or inelastic collision, but kinetic energy is not conserved in inelastic collisions. అస్థితిస్థాపక అభిఘాతాల్లో ద్రవ్యవేగం మాత్రమే నిత్యత్వం అవుతుంది. కానీ గతిజ శక్తి నష్టపోతుంది. సో, నెక్స్ట్ బిట్ చూద్దాం. సౌండ్ ఈజ్ ప్రొడ్యూస్డ్ డ్యూ టు ధ్వని ఉత్పత్తికి కారణము. అందరూ చెప్తారు. ఎస్, కంపనాలు. వస్తువు కంపించినప్పుడు మాత్రమే ధ్వని ఉత్పత్తి అవుతుంది. ఇది ఫస్ట్ లైన్లోనే ఉంటుంది. ధ్వని గురించి విన్నాం. ద స్పీడ్ ఆఫ్ సౌండ్ ఈజ్ మాక్సిమం ఇన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ మీడియా. ఇది కూడా ఎప్పుడుదో రిపీటెడ్గా అడుగుతున్నటువంటి బిట్. చాలా ఈజీగా ఇచ్చాడు పేపర్. మనకి ధ్వని వేగం అనేది ఎందులో గరిష్టంగా ఉంటుంది? మీకు ధ్వని గురించి కూడా డీటెయిల్డ్గా మనకి కంటెంట్ బిట్స్ అయితే ఉన్నాయి. ఒకసారి అవి చూసే ప్రయత్నం చేసినట్టయితే అసలు డిఎస్సిని చాలా ఈజీగానే క్లియర్ చేయగలుగుతాం. సో, ఘన పదార్థాల్లో గరిష్టంగాను, ద్రవ పదార్థాల్లో మధ్యస్థంగాను, వాయు పదార్థాల్లో కనిష్టంగాను, శూన్యంలో శూన్యంగాను ఉంటుంది. సో, ఈ విధంగా చూసినట్టయితే ఆప్షన్ డి అనేది కరెక్ట్ ఆన్సర్. గరిష్టంగా ఉండాలన్నాడు కాబట్టి. శూన్యంలో శూన్యము అది కూడా గుర్తుపెట్టుకో. ద ఫోకల్ లెంత్ ఆఫ్ ఏ స్పెరికల్ మిర్రర్ హ్యావింగ్ ఏ రేడియస్ ఆఫ్ కర్వేచర్ R ఈజ్ ఈక్వల్ టు 30 సెంటీమీటర్స్ ఈజ్ 30 సెంటీమీటర్స్ వక్రతా వ్యాసార్థం ఉన్న ఒక గోళాకార దర్పణం యొక్క నాభ్యంతరము. ఇది కూడా మనం చెప్పుకున్నటువంటి కాంతి పాఠ్యాంశంలో కవర్ అయినటువంటి బిట్ ఇది. చాలా ఈజీ. ఆర్కి ఎఫ్కి మధ్యలో ఉన్న రిలేషన్ ఏంటంటే R ఈజ్ ఈక్వల్ టు 2F అంటే 2 ఇంటూ ఎఫ్. మనకి ఇక్కడ ఏం క్యాలిక్యులేట్ చేయమంటున్నాడు? ఎఫ్ క్యాలిక్యులేట్ చేయమంటున్నాడు. ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు R/2 అవుతుంది. సో, 30/2 అంటే 15 సెంటీమీటర్స్ అవుతుంది. అసలు మన పేపర్ మీద పెన్ పెట్టకుండానే ఆన్సర్ చేస్తుంది చాలా బిట్స్. సో, 30/2 కాబట్టి 15 సెంటీమీటర్స్ మనకి దర్పణ నాభ్యంతరం అనేది వచ్చింది. ఇక్కడ మీరు ఇంకోటి గుర్తించాల్సింది ఏంటంటే దర్పణమైన, కటకమైన
ఈ ఎఫ్‌కి, ఆర్‌కి మధ్య ఉన్న రిలేషన్ అయితే మారదు. ఆర్ ఈజ్ ఈక్వల్ టు 2ఎఫ్ అది ఈజీగా గుర్తుంటది. దాని నుంచి ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు ఆర్/2 ఓకే. స్పీడ్‌గా చెప్తున్నానని అనుకున్నట్టయితే మీరు కొంచెం వీడియోని స్లోగా పెట్టుకొని చూడండి. లేదు రిపీటెడ్‌గా చూసినానే అర్థమవుతది. ఎందుకంటే వీడియో లెంత్ చాలా పెరిగిపోతుంది. అందువల్ల నేను ఇక్కడికే కంటెంట్ 2 పార్ట్స్ వీడియోస్‌గా పెట్టడం జరిగింది. ద స్ప్లిట్టింగ్ ఆఫ్ వైట్ లైట్ ఇన్ ఇంటూ ఇట్స్ కాంపోనెంట్ 7 కలర్స్ ఈజ్ కాల్డ్. కాంతి దాని ఘటక రంగులుగా విడిపోవటాన్ని ఏమంటారు? ఇది అందరికీ తెలుసున్నదే. విక్షేపణము అని అంటారు. డిస్పర్షన్ ఆఫ్ లైట్. తెల్లని కాంతి పటం గుండా 7 రంగులుగా విడిపోవటాన్ని కాంతి విక్షేపణము అని అంటారు. డైరెక్ట్ నేరుగా ఉన్నటువంటి నిర్వచనం నుంచి వచ్చినటువంటి బిట్ అది. సమతల దర్పణం ద్వారా ఏర్పడే ప్రతిబింబ స్వభావం. ఇది మన కాంతి లెసన్‌లో చాలా డీటెయిల్‌గా చెప్పాము. సమతల దర్పణంలో ఏం జరుగుతుంది? నిటారు ప్రతిబింబం అయితే ఏర్పడుతుంది. మనం ఎలా నుంచున్నామో అందులో అలాగే నుంచుంటాం. బట్ అందులో ఉన్నటువంటి ఇమేజ్ అనేది వర్చువల్ ఇమేజ్ అవుతది. అంటే వర్చువల్ ఎరెక్ట్. అంటే మిథ్య మరియు నిటారైనటువంటి ప్రతిబింబం ఏర్పడుతుంది. దీని మీద కూడా మీకు డీటెయిల్‌గా తర్వాత వీడియో చేస్తాను అని అప్పుడు కూడా అన్నాము టెట్‌లో. ఈసారి అయితే ఖచ్చితంగా చేస్తాం. అప్పుడైతే టైం లేక చేయలేదు. ఈసారి మీకు డీటెయిల్‌గా దర్పణాలు, కటకాలు అన్నిట్లి మీద కూడా చాలా డీటెయిల్‌గా వీడియోస్ అయితే నేను అప్‌లోడ్ చేస్తా ఉంటాను. ఎప్పుడు అంటే మీరు ఈ వీడియోని ఎక్కువ మందికి షేర్ చేసి, లైక్ చేసినట్టయితేనే నేను ఫర్దర్‌గా మీ వీడియోస్ అందించడానికి అవకాశం అయితే ఉంటుంది. సో, నెక్స్ట్ బిట్ చూద్దాం. ద ఎస్ఐ యూనిట్ ఆఫ్ ఎలక్ట్రికల్ కరెంట్ ఈజ్. విద్యుత్ ప్రవాహానికి ఎస్ఐ ప్రమాణం ఆంపియర్. అకార్డింగ్ టు ఓమ్స్ లా ఎట్ కాన్స్టెంట్ టెంపరేచర్ రిలేషన్ బిట్వీన్ పొటెన్షియల్ డిఫరెన్స్ వి అండ్ కరెంట్ ఐ ఈజ్. మీకు ఓమ్ నియమం తెలిసిపోతే దీని ఆన్సర్ ఈజీగా తెలిసిపోద్ది. స్థిర ఉష్ణోగ్రత వద్ద ఓమ్ నియమం ప్రకారం పొటెన్షియల్ తేడా విద్యుత్ ప్రవాహాల మధ్య సంబంధం. వి ఈజ్ ఈక్వల్ టు ఐఆర్ కదా. సో, ఆర్ అనేది అక్కడ కాన్స్టెంట్. సో, వి ఈజ్ ప్రపోర్షనల్ టు ఐ అంటే ఆప్షన్ ఏ అనేది కరెక్ట్ ఆన్సర్. సో, యాక్చువల్‌గా మనకొచ్చింది వి ఈజ్ ప్రపోర్షనల్ టు ఐ దట్ ఎంప్లాయిస్ వి ఈజ్ ఈక్వల్ టు ఐఆర్. సో, పొటెన్షియల్ తేడా విద్యుత్ ప్రవాహానికి అనులోమానుపాతంలో ఉంటుంది. ద రెసిస్టెన్స్ ఆఫ్ ఎ కండక్టర్ ఈజ్ ఇన్వర్స్‌లీ ప్రపోర్షనల్ టు ఇట్స్. ఇది కూడా మనకి విద్యుత్ లెసన్‌లో చాలా డీటెయిల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేశాను. ఒకసారి వీలైతే ఆ టాపిక్ చూడండి. వాహకం యొక్క నిరోధం దేనికి విలోమానుపాతంలో ఉంటుంది? ఇక్కడ మనకి చిన్న ఫార్ములా చెప్తాను. అది గుర్తుపెట్టుకుంటే మీదేదైనా రాసేయొచ్చు. ఆర్ ఈజ్ ఈక్వల్ టు రెసిస్టెన్స్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు రో ఎల్ బై ఏ. రో అనేదేమో విశిష్ట నిరోధం. ఎల్ అనేదేమో వాహకం యొక్క పొడవు. ఏ అనేది వాహకం యొక్క మధ్యచ్ఛేద వైశాల్యం. ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్ అంటాం. సో, ఇక్కడ మనకు అడుగుతుంది విలోమానుపాతంలో ఉంటుంది అని. విలోమానుపాతంలో దేనికి ఉంటుందంటే ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్. మధ్యచ్ఛేద వైశాల్యానికి విలోమానుపాతంలో ఉంటది. ఇక్కడ ముఖచ్ఛేద వైశాల్యం అని ఇచ్చారు. అంటే టెక్స్ట్ బుక్‌లో నుంచి తీసుకున్నది కాకుండా మీకు ఎగ్జామ్ పేపర్‌లో ఉన్నటువంటిది ఇక్కడ ఇవ్వడం జరిగింది. లాస్ట్ ఇయర్ ఎగ్జామ్ పేపర్‌లో అలాగే ముఖచ్ఛేద వైశాల్యం అని ఇచ్చారు. దాన్నే మధ్యచ్ఛేద వైశాల్యం అని కూడా అంటారు. క్రాస్ సెక్షన్ అంటాం యాక్చువల్‌గా. ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్. ఓకే. విద్యుత్ ప్రవహిస్తున్న సోలనాయిడ్ లోపల అయస్కాంత క్షేత్ర రేఖలు ఏ విధంగా ఉంటాయి? ఇది మంచి బిట్టు. ఇది రిపీటెడ్ బిట్టే. మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లైన్స్ ఇన్సైడ్ ఏ కరెంట్ క్యారీయింగ్ లాంగ్ సోలనాయిడ్ ఆర్. ఇవి ఎలా ఉంటాయంటే ప్యారలల్ స్ట్రెయిట్ లైన్స్‌గా ఉంటాయి. ఎందుకు సార్ అంటే సోలనాయిడ్ లోపల అయస్కాంత క్షేత్రం ఏ విధమైన అయస్కాంత క్షేత్రం ఏర్పడుతుందంటే యూనిఫార్మ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఫార్మ్ అనేది యూనిఫార్మ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది ఫార్మ్ అవుతుంది. యూనిఫార్మ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఎప్పుడు ఫార్మ్ అవుతుందో దాన్ని రిప్రజెంట్ చేయడం ఎలా చేస్తామంటే అక్కడ మనకి మ్యాగ్నెటిక్ లైన్స్ ఆఫ్ ఫోర్స్ కనుక డ్రా చేసినట్టయితే అవన్నీ కూడా ఎలా ఉంటాయంటే ప్యారలల్ స్ట్రెయిట్ లైన్స్‌గా ఉంటాయి. సమాంతర సరళ రేఖలుగా ఉంటాయి. సో, ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతది. మెకానికల్ ఎనర్జీ ఇంటూ ఎలక్ట్రికల్ ఎనర్జీ ఈజ్. మెకానికల్ ఎనర్జీని ఎలక్ట్రికల్ ఎనర్జీగా కన్వర్ట్ చేయాలి. ఎలక్ట్రిక్ జనరేటర్ విద్యుత్ జనరేటర్. ఇదే రివర్స్ అడిగితే విద్యుత్ మోటార్ అవుతది. సో, ఇక్కడ ఉన్నటువంటి దాని ప్రకారం విద్యుత్ జనరేటర్. ఈ విద్యుత్ జనరేటర్ ఏ సూత్రం ఆధారంగా పనిచేస్తుందని కూడా అడుగుతాడు. విద్యుదయస్కాంత ప్రేరణ సూత్రం ఆధారంగా ఈ విద్యుత్ జనరేటర్ అనేది పనిచేస్తూ ఉంటది. మయోపియా డిఫెక్ట్ కెన్ బి కరెక్టెడ్ యూజింగ్ ఏ. ఇది కూడా మనకి కాంతి పాఠ్యాంశంలో చాలా డీటెయిల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేశాను. మయోపియా అంటే హస్వదృష్టి. హస్వదృష్టి అంటే ఏంటో మనకు తెలిస్తే మనకి మిగిలిన విషయాలు తెలుస్తాయి. హస్వదృష్టి గల వాళ్ళకి ఏం జరుగుతదంటే వీళ్ళకి దగ్గర వస్తువులు బాగా కనిపిస్తాయి. దూరం వస్తువులు కనిపించవు. దీని నివారణకు మనం ఏం వాడతామంటే పుటాకార కటకాన్ని వాడతాం. పుటాకార కటకాన్ని వాడతాం. నెక్స్ట్ బిట్ చూద్దాం. కెమికల్ ఫార్ములా ఆఫ్ రస్ట్ హైడ్రేటెడ్ ఫెర్రిక్ ఆక్సైడ్ ఈజ్. తుప్పు యొక్క రసాయనిక ఫార్ములా. చాలా ఇంపార్టెంట్ బిట్ ఇది. గెస్ చేసేయచ్చు. తుప్పు ఎప్పుడు ఫార్మ్ అవుతది? ఐరన్ తుప్పుగా ఎప్పుడు అవుతది అంటే తేమ ఉండాలి. ఇంకా ఆక్సిజన్ కూడా ఉండాలి.
ఈ 2 ఉన్నప్పుడు మాత్రమే మనకి తుప్పు అనేది ఫార్మ్ అవుతది. ఇది ఎట్లా జరుగుతదనేది మీకు ఆ కెమికల్ ఈక్వేషన్ గనక తెలుసున్నట్టయితే చాలా ఈజీగా గుర్తుంటుంది. Fe2O3 అది గుర్తుపెట్టుకోండి. అక్కడ XH2 అని ఇచ్చాడు. అంటే ఎన్ని నీటి అణువులు ఉంటాయో ఎగ్జాక్ట్‌గా మెజర్ చేయలేం కాబట్టి XH2 అని ఇవ్వడం జరిగింది. ఇనుము తేమ మరియు ఆక్సిజన్ చర్య వల్ల ఫెర్రిక్ ఆక్సైడ్ తుప్పుగా మారుతుంది. ఫెర్రిక్ ఆక్సైడ్ ఆ వర్డ్ కూడా ఇంపార్టెంటే. ఫెర్రిక్ ఉంటుంది, ఫెర్రస్ ఉంటుంది. అది డిపెండ్ అపాన్ ద ఐరన్ యొక్క ఆక్సిడేషన్ స్టేట్ బట్టి ఫెర్రికా, ఫెర్రస్ అనేది డిపెండ్ అవుతది. ఇక్కడ ఫెర్రిక్ ఆక్సైడ్ Fe2O3 బాగా గుర్తుపెట్టుకోండి. ఆమ్లం లోహంతో చర్య జరిపినప్పుడు వెలువడే వాయువు. ఇంత ఈజీ బిట్స్ ఎట్లా అడుగుతాడబ్బా! హైడ్రోజన్. ఆమ్లాలు క్రియాశీల లోహాలతో చర్య జరిపి హైడ్రోజన్ వాయువును విడుదల చేస్తాయి. ద pH వాల్యూ ఆఫ్ ప్యూర్ వాటర్ ఎట్ 25 డిగ్రీ సెంటీగ్రేడ్ ఈజ్ 25 డిగ్రీ సెంటీగ్రేడ్ వద్ద పరిశుద్ధమైన నీటి యొక్క pH విలువ 7. మనకి ఇది కూడా pH విలువల గురించి చెప్పుకున్నప్పుడు ఆమ్లాల క్షారాలు టాపిక్ ఉంటుంది. చాలా డీటెయిల్‌గా చెప్పాను. ఒకసారి చూడటానికి ప్రయత్నం చేయండి. ప్లాస్టర్ ఆఫ్ పారిస్ యొక్క రసాయనిక ఫార్ములా. ఇది చాలా ఇంపార్టెంట్. ఇది కొంచెం లిటిల్ బిట్ ఆఫ్ కన్‌ఫ్యూజ్ అవుతారు. బట్ దిస్ ఈజ్ ఆల్సో వెరీ డైరెక్ట్ బిట్. గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే CaSO4 కన్ఫర్మ్‌గా ఉంటది. హాఫ్ H2O ఉంటది. ఓకేనా? యాక్చువల్‌గా ఇది ప్లాస్టర్ ఆఫ్ పారిస్ ఎక్కడి నుంచి తయారవుతుందంటే జిప్సమ్ నుంచి తయారవుతది. జిప్సమ్ CaSO4 2H2O ఉంటది. దాన్ని హీట్ చేస్తే ఇట్ కన్వర్టెడ్ ఇంటూ ప్లాస్టర్ ఆఫ్ పారిస్. కాల్షియం సల్ఫేట్ హెమిహైడ్రేట్ అని అంటారు ప్లాస్టర్ ఆఫ్ పారిస్‌ని. హాఫ్ H2O గుర్తుపెట్టుకోండి. ఆవర్తన పట్టికలో అత్యధిక రుణ విద్యుదాత్మకత గల మూలకము. విచ్ ఎలిమెంట్ హ్యాస్ ద హైయెస్ట్ ఎలక్ట్రోనెగటివిటీ ఇన్ ద పీరియాడిక్ టేబుల్? యెస్, ఫ్లోరిన్. ద మోస్ట్ ఇంపార్టెంట్ బిట్టు. దీని విలువ కూడా ఇంపార్టెంటే. 4 ఉంటది. ఫ్లోరిన్ 4. ఫ్లోరిన్ 4 అట్లా అన్నా గుర్తుపెట్టుకోండి. ద మాక్సిమం నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ దట్ కెన్ బి అకామిడేటెడ్ ఇన్ M షెల్ ఈజ్. M కర్పరంలో పట్టగల గరిష్ట ఎలక్ట్రాన్ల సంఖ్య ఎంత? అసల ఒక కర్పూరంలో పట్టగలిగే గరిష్ట ఎలక్ట్రాన్ల సంఖ్య ఎంత అంటే 2n² ఫార్ములా. 2n². ఇక్కడ n 1 2 3 అనేది డిపెండ్ అవుతది. మరి m అని అడుగుతున్నారు. m ఎలా వచ్చింది అంటే బోర్ పరమాణు నమూనాలో ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతాయి అంటే షెల్స్ K నుంచి స్టార్ట్ అవుతాయి. K1, L2, M3. సో n విలువ 3 కాబట్టి 2n²లో n విలువను 3ని కనుక ప్రతిక్షేపించినట్టయితే మనకి ఆన్సర్ 18 వస్తుంది. ఎట్లా వచ్చిందో ఒకసారి చూడండి. ఓకేనా? ఇది మీరు గుర్తించాల్సిన విషయం ఏంటంటే 2n² ఫార్ములాలో ప్రతిక్షేపించాలి అన్న విషయం తెలియాలి. సంయోజనీయ బంధం దీని ద్వారా ఏర్పడుతుంది. అయానిక బంధం అనేదేమో ఎలక్ట్రాన్ల కంప్లీట్‌గా బదిలీ అవ్వటం వల్ల ఏర్పడుతది. సంయోజనీయ బంధం ఏంటంటే ఎలక్ట్రాన్లు పంచుకోవటం ద్వారా షేరింగ్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ వల్ల ఫార్మ్ అవుతది. నేరుగా చాలా చిన్ని బిట్లు అడగడం జరిగింది ఇందులో. ఇలా కనుక ఎగ్జామ్ గనక ఉన్నట్టయితే మనకు ఉద్యోగం వస్తదన్నది ఖచ్చితంగా నమ్మకం చెప్పలేం. ఎంత టఫ్‌గా ఉంటే పేపరు అంత ఈజీగా జాబ్ సంపాదించొచ్చు. మనం ఎగ్జామ్ రాయటం కాదు ముఖ్యం. ఎగ్జామ్‌లో హైయెస్ట్ మార్కులు తెచ్చుకోవడం కాదు. ఒకళ్ళకి ఇంకొకళ్ళకి మధ్యలో ఆ వేరియేషన్ అనేది ఎక్కువగా ఉన్నప్పుడు జాబ్ ఈజీగా సంపాదించగలుగుతాం. పరమాణువుల మధ్య ఎలక్ట్రాన్ జంటల భాగస్వామ్యం వల్ల సంయోజనీయ బంధం ఏర్పడుతుంది. ద IUPAC నేమ్ ఆఫ్ CH3CH2OH ఎథైల్ ఆల్కహాల్ ఈజ్. CH3CH2OH యొక్క IUPAC నామం. యెస్, అది OH గ్రూప్ ఉంది కాబట్టి ఓల్ అనేది వస్తది. ఎథనాల్. ఓకేనా? అది ఏ విధంగా వచ్చిందన్నది మీకు వివరణలో ఇచ్చాను చూడండి. నెక్స్ట్ బిట్ చూద్దాం. విచ్ హైడ్రోకార్బన్ అమాంగ్ ద ఫాలోయింగ్ బిలాంగ్స్ టు ఆల్కైన్ ఫ్యామిలీ. ఇది ఎలా తెలుస్తుంది అంటే మనకి అది ఆల్కేనా, ఆల్కైనా అనేది ఏ విధంగా తెలుస్తుందంటే ఫార్ములా బట్టి తెలుస్తది. ఆల్కేన్ అయితే CnH2n+2, ఆల్కీన్ అయితే CnH2n, ఆల్కైన్ అయితే CnH2n-2. ఆ విధంగా చూసినట్టయితే ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతది. ఎథైన్ దీని ఫార్ములా CnH2n-2. n=2 తీసుకుంటే C2H2 అనేది ఫార్మ్ అవుతది. సో లాస్ట్ బిట్. సల్ఫోనిఫికేషన్ ఈజ్ ఎ కెమికల్ రియాక్షన్ యూజ్డ్ ఇన్ ద మ్యానుఫ్యాక్చరింగ్ ఆఫ్. అందులోనే ఉంది సల్ఫోనిఫికేషన్. సోప్. సల్ఫోనిఫికేషన్ చర్యను దేని తయారీలో ఉపయోగిస్తారు? సబ్బుల తయారీలో ఉపయోగిస్తారు. కొవ్వు ఆమ్లాలను క్షారాలతో చర్య జరిపి సబ్బులను తయారు చేయటాన్ని సల్ఫోనిఫికేషన్ అంటారు. చూసారుగా, ఈ విధంగా మనం ప్రీవియస్ పేపర్‌ను ఒకసారి పరిశీలన చేసిన తర్వాత మన ప్రిపరేషన్ స్టార్ట్ చేయాలి. దీనివల్ల ప్రశ్నల సరళి మనకు అవగాహన అయ్యి మన ప్రిపరేషన్ ఒక నిర్దిష్ట మార్గంలో సాగుతుంది. ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. అదేవిధంగా DSCకి ప్రిపేర్ అయ్యే మీ ఫ్రెండ్స్‌కి తప్పకుండా షేర్ చేయండి. మీకు కంటెంట్‌లో ఏ టాపిక్ అయినా డీటెయిల్డ్‌గా ఎక్స్‌ప్లనేషన్ కావాలనుకుంటే కామెంట్ సెక్షన్‌లో తెలియజేయండి. సమయం చాలా తక్కువగా ఉంది. మీ ప్రిపరేషన్ ఇప్పుడే స్టార్ట్ చేయండి.
మరియు ప్రతిరోజు ఆ ప్రిపరేషన్‌ని కంటిన్యూ చేయండి. కీప్ లెర్నింగ్. గుడ్ లక్.